ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకుని లోకేష్కి ఆ బాధ్యతలు అప్పగిస్తారా అనేది దీనికి సంబంధించిన రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఇదే సరైన సమయమని పార్టీలో ఒక వర్గం బలంగా నమ్ముతుంది. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ 3 ఏళ్లలో లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి తగినంత అవకాశం ఉంటుంది. ఒకవేళ పాలనలో ఏమైనా లోపాలున్నా వాటిని సరిదిద్దుకుని వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. అలా కాకుండా ఎన్నికలకి 6 నెలల ముందు మార్పు చేస్తే అది పెద్ద రిస్క్ అవుతుంది. అప్పుడు ప్రజలలో గందరగోళం ఏర్పడి ప్రతిదీ పార్టీకి లాభం చేకూరే ప్రమాదం ఉంటుంది. ఇలా జగన్ లాంటి బలమైన ప్రతినిధిని ఎదుర్కోవాలంటే లోకేష్కి కనీసం 2-3 ఏళ్ల సమయం అవసరమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై హెచ్చరికలు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాడు. కాబట్టి లోకేష్ ఇప్పుడు పగ్గాలు చేపట్టడం మంచిదని అంటున్నారు. చంద్రబాబు ఇంకా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్న సమయంలో లోకేష్ని ముందుకు తీసుకురావడం అనేది కష్టమైన నిర్ణయమే. చంద్రబాబుకి పదవి మీద వ్యామోహం లేకపోయినా సమాజం ఈ మార్పు ఎలా స్వీకరిస్తుంది అన్నది పెద్ద ప్రశ్న. అనూహ్యంగా చంద్రబాబుని పక్కన పెడితే ప్రజల్లో నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని కొందరు భయపడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఒప్పించడం కూడా ఒక సవాల్గా మారుతుంది. అయితే చంద్రబాబుని ఢిల్లీ రాజకీయాలకు పంపి అక్కడ ఉప ప్రధాని లాంటి పెద్ద పదవి వచ్చేలా చూస్తే ఈ సమస్య సర్దుమరిగే అవకాశం ఉంది. బీజేపీ కూడా ఇందుకు సహకరిస్తే రాష్ట్రంలో లోకేష్కి మార్గం సుగమం అవుతుంది. లోకేష్ ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యేలతో టచ్లో ఉంటున్నాడు. నియోజకవర్గాల వారీగా పట్టు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి బాధ్యతలు తీసుకోవడానికి అతను సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మరోవైపు కూటమి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా చాలా కీలకం. చంద్రబాబుతో ఉన్నంత సాఫీగా లోకేష్తో పవన్ బంధం కొనసాగుతుందా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి. కానీ పార్టీ వర్గాలు మాత్రం పవన్ విషయంలో పెద్దగా భయపడడం లేదు. సమాజం ఎలా స్పందిస్తుంది మరియు పార్టీలో సీనియర్ నేతలు లోకేష్ నాయకత్వాన్ని ఎంతవరకు అంగీకరిస్తారు అనేది అసలైన సమస్య. గతంలో బీహార్లో నితీష్ కుమార్ తన వారసుని నిలబెట్టడానికి ఎట్లాంటి వ్యూహాలు పన్నారో ఇక్కడ కూడా అట్లాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు కేంద్రానికి వెళ్తే రాష్ట్రంలో లోకేష్కి అడ్డంకులు ఉండవు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం మరియు ఇతర సమస్యల నుండి లోకేష్ రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబే కష్టపడుతున్న సమయంలో లోకేష్కి ఇది ఒక పెద్ద పరీక్ష అవుతుంది. ఏది ఏమైనా ఈ అధికారం మార్పు అనేది సాఫీగా జరగాలంటే అటు బీజేపీ ఇటు చంద్రబాబు కుటుంబం ఒకే తాటిపైకి రావాల్సి ఉంటుంది. భవిష్యత్తులో లోకేష్ ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఎదుగుతాడా లేదా అన్నది అతను తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మార్పు తప్పదని కొందరు భావిస్తుంటే మరికొందరు మాత్రం తొందరపడవద్దని సూచిస్తున్నారు. ఈ రాజకీయాల చదరంగంలో లోకేష్ తన ముద్ర వేయాలంటే ఇది మంచి అవకాశమని మెజార్టీ అభిప్రాయం. ఒకవేళ ఇప్పుడే బాధ్యతలు ఇస్తే లోకేష్ తన బలాన్ని నిరూపించుకుని వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పార్టీని గెలిపించే స్థాయికి వెళ్తాడు. లేదంటే ఎన్నికల సమయంలో కొత్త ప్రయోగాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఈ 3 ఏళ్ల కాలాన్ని లోకేష్ తన రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకోవడం ఉత్తమం అని విశ్లేషణలు వస్తున్నాయి. లోకేష్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని, ఈ మార్పు కేవలం పార్టీకే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు కూడా చాలా ముఖ్యం. మొత్తానికి చంద్రబాబు వేసే తదుపరి అడుగు మీదనే లోకేష్ భవిత్వం ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో వారసత్వం అనేది సహజమే, అయినా ప్రజల మద్దతు ఉంటేనే అది విజయవంతం అవుతుంది. లోకేష్కి ఆ ప్రజా మద్దతుని ఎలా కూడగట్టుకుంటున్నాడో రాబోయే రోజుల్లో తేలిపోతుంది. ఈ మార్పు జరిగే లోపే అన్ని వర్గాలను మెప్పించడం చంద్రబాబు ముందున్న పెద్ద పని. అంత సవ్యంగా జరిగితే ఆంధ్రప్రదేశ్కి కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయం. దీనివల్ల యువతలో కూడా కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. పాలనలో కొత్తదనం కోసం ఎదురుచూసే వారికి లోకేష్ నాయకత్వం ఆశలు రేకెత్తిస్తుంది. రాజకీయ చదరంగంలో ఈ ఎత్తుగడలు పారితే లోకేష్ తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడు. ఇప్పటికీ ఈ పార్టీ కేడర్లో దీనిపై అంతర్గత చర్చలు మొదలయ్యాయి. నాయకత్వ మార్పు అవసరమని భావించే వారు కూడా లోకేష్కి మద్దతుగా తెలుపుతున్నారు. ప్రభుత్వం మరియు పార్టీ రెండింటినీ బలోపేతం చేయడమే ఇప్పుడు లోకేష్ ముందున్న లక్ష్యం. అప్పుడే అతను తన తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకోగలడు.